ఓకే కామ్రేడ్స్ సింగరేణిలో నూతనంగా యాజమాన్యం ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంవత్సరం కూడా 120 మాస్టర్లు ఉండాలనేటువంటి సర్క్యులర్, అలాగే అండర్గ్రౌండ్లో అయితే 16 మాస్టర్లు, మళ్ళీ సర్ఫేస్లో అయితే 20 మాస్టర్లు అనే విధానాన్ని తీసుకొచ్చింది. ఇది కార్మికులందరూ వ్యతిరేకమైన విధానం. దీనివల్ల కార్మికుల్లో చాలా భయోందోళనకు గురవుతున్నటువంటి సందర్భం ఉన్నది. సింగరేణి ఇలాంటి సెక్టర్ అంతా కూడా కార్మికులను ఎంతైనా కొంత మట్టుకు డిస్మిస్ చేయాలి కార్మికులనే ఉద్దేశంతో ఇలాంటి సెక్టర్ తీసుకురావడం జరిగింది. దీన్ని గోదావరి బొగ్గాని కార్మిక సంఘం ఐఎఫ్యు పక్షాన మేమంతా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇలాంటి సర్క్యులర్లను సింగరేణి యాజమాన్యం వెంటనే రద్దు చేయాలని, సింగరేణిలో ఎప్పటిలాగే ఆ బంద మాస్టర్ల విధానం ఉండాలని, దానికి సంబంధించినటువంటి ఎవరైతే బంద మాస్టర్లు చేయని కార్మికులు ఉంటారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తూ, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటే వాళ్ళకు సర్ఫేస్ డ్యూటీలు ఇప్పిస్తూ వారిని డ్యూటీ చేసే విధానంగా తీసుకురావాలని, కానీ ఇలా 150 మాస్టర్లు ప్రతి సంవత్సరం చేయాలి అనే దాన్ని చేయడం వల్ల వాళ్ళు ఇంకా ఒత్తిడికి గురయ్యి వాళ్ళంతా డ్యూటీలు చేయలేటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల ఉద్యోగాలు కోల్పోతారు. కొన్ని వేలాది మంది కార్మికులు దీనివల్ల డిస్మిస్ అయ్యే పరిస్థితి ఉన్నది. వాళ్ళందరి జీవితాలన్నీ పాడే అలాంటి పరిస్థితి ఉన్నది. కావున ఈ సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని మేము గోదావరి బొగ్గాని కార్మిక సంఘం ఐఎఫ్యు పక్షాన డిమాండ్ చేస్తాము.